నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ, స్పెషల్ ఏం కాదు, అందరికీ తెలిసిందే, మేదువడ. కాకపోతే నా స్టైల్లో చేస్తే చాలా సూపర్ సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయి. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పనులు 4. నెంబర్ 1, 1 కప్పు మినపగుళ్ళుతో పాటు 1 కప్పు పొట్టు మినపప్పు కూడా తీసుకుందాం. ఈ పొట్టు మినపప్పు ఈ వడకి ఒదిగిస్తుంది అనమాట, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలన్నమాట, డస్ట్ అది పోతున్నప్పుడు. కొంచెం మెంతులు, పచ్చిశనగపప్పు 2 యాడ్ చేస్తే బ్యాటర్కి ఫెర్మెంటేషన్ బాగా వస్తుంది అనమాట. 3 to 4 అవర్స్ దీన్ని బాగా సోక్ చేసి పెట్టాలి. 3, పిండి రుబ్బిన తర్వాత 3 నుంచి 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో వదిలేయాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. సాల్ట్ సరిపోయేంత. పిండి కూలింగ్లో ఉన్నప్పుడు పిండి మధ్య ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి. అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 to 2 అవర్స్ సరిపోతుంది. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ ఎక్కడైనా చిన్న డేవియేషన్ వచ్చినా ఇక్కడ మొత్తం సెటరేట్ చేసి వచ్చనమాట. పిండిని ఇలా బాగా రబ్ చేస్తూ ఉండాలి, కనీసం 10 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల పిండి లోపలికి ఎయిర్ వెళ్తుందనమాట. కొంచెం పిండి ముద్ద వాటర్లో వేస్తే వాటర్ పైకి తేలితే పిండి చాలా సాఫ్ట్ అయిందని అర్థం. మేదువడ, మేదు అంటే తమిళ్, కన్నడ, మలయాళంలో సాఫ్ట్ అని అర్థం. అందుకే దీనికి మేదువడ అని పేరు వచ్చింది. మంట హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా షేప్ అనేది పట్టుకుంటుంది. మేదువడని ఇన్వెంట్ చేసింది మద్దూరు అనే గ్రామంలో, అది కూడా ఇప్పుడు కర్ణాటకలో ఉంది. ఇప్పుడు అక్కడ దీన్ని ఇన్వెంట్ చేశారు. ఆ తర్వాత ఉడుపి రెస్టారెంట్స్ వాళ్ళు దీన్ని ఇండియా మొత్తం అందించారనమాట, విస్తరించారు. దట్ ఈస్ ద బిహైండ్ ది స్టోరీ ఆఫ్ మేదువడ. ఈ మేదువడ కాంబినేషన్కి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అది చేద్దాం. ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మిర్చి 3-4, వెల్లుల్లి రెబ్బలు 3, చిటికెడు ఇంగువ, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత, 1/2 కప్పు పుట్నాలు. మంచి కాంబినేషన్ ఇది కొబ్బరి చట్నీతో. ఇది పర్ఫెక్ట్ కాంబినేషను రోజు వాటర్. ఇది వేసి చూడండి, వేసిన తర్వాత మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుంది. ఒక్కసారి నన్ను గుడ్డిగా నమ్మి చూడండి అంతే. 1 కప్పు కొబ్బరి ముక్కల్లో వేయించిన జీలకర్ర యాడ్ చేశాను. 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసి దించేద్దాం, రెడీ అయిపోతుంది. తాలింపు కోసం ఆయిల్లో శనగపప్పు, మినపప్పు కొద్దిగా తీసుకుందాం. ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, 2 ఎండుమిర్చి, రెబ్బ కరివేపాకు. ఇంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట వడలో, నేను చెప్పిన అన్ని టిప్స్ టెక్నిక్స్ ఫాలో చేస్తే. ఇవి కేబీ ఫుడ్ ల్యాబ్ బేసిక్ మేదువడ మాత్రమే. రాబోయే రోజుల్లో 10 అదిరిపోయే మేదువడలు తయారు చేయబోతున్నాను. వాటి కోసం కూడా వెయిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.